హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ పచ్చి కొబ్బరి ఉల్లిపాయ కారం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది 1 వీక్ అయినా నిలువ ఉంటుందండి. మన దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టుకొని మీరు టిఫిన్స్లకు కానీ రైస్లకు కానీ చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూద్దామండి. ఈ కర్రీ కోసము 3 టమాటాలు, 4 ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి, అలాగే తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు కావాలండి. మీ పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కొబ్బరిలో మనం ఎండుమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో 4 ఎండుమిర్చీలు అయితే పక్కన పెట్టుకుందాం పోపు కోసము. మిగతావన్నీ ఇందులో వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఉప్పు, అలాగే తెల్లగడ్డలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 1 టమోటా కూడా వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయ వేసుకోవాలండి. మిగతా అయితే మనం సన్నగా చాప్ చేసుకొని మనం పోపులో వేసుకోవాలండి. ఇవన్నీ ఇందులో వేసుకొని దీన్ని కూడా లైట్గా మనము మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను 1 టమోటానే వేస్తున్నాను, 1 ఉల్లిపాయ వేస్తున్నాను. మిగతావి అయితే మనం పోపులోకి సన్నగా కట్ చేసి వేసుకుంటాము. ఈ కర్రీ చాలా మందికి తెలియదండి. ఒకవేళ మీకు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఈ కర్రీని. మీకు కూడా తప్పకుండా చాలా బాగా నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడైతే మనం పోపును రెడీ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమోటాలు, ఆనియన్స్ని బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసము బాండీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ పోపు కోసము ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, అలాగే ఇలా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త వేగాక ఇందులో 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. మనం ఇందాక కొద్దిగా ఎండుమిర్చిని మిక్సీ పట్టుకున్నాము. అందులో పోపు కోసం 4 ఎండుమిర్చి వేసుకుంటున్నాము. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకుందామండి. ఇవి కూడా కొద్దిగా వేగాక ఇందులో మనం సన్నగా చాప్ చేసుకున్న టమోటా కూడా ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి. ఈ టమోటాలు వేసి కొద్దిసేపు వేయించాక మూత పెట్టామంటే 2-3 నిమిషాలకి టమోటా మగ్గిపోతుందండి. చూడండి, 2 నిమిషాలకి ఇది బాగా కొద్దిగా మగ్గిపోయింది కదా. ఈ టమోటా కొద్దిగా మగ్గినాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలండి. ఇది కూడా నూనెలో కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి. ఈ కొబ్బరి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేగాయంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన వీడియోలు నోటిఫికేషన్ వస్తాయండి. ఇది కొద్దిగా వేగాక ఇందులో పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. అక్కడ మనం కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, కొబ్బరి ఇక్కడ చాలా వరకు అయితే ఉడికిపోయింది. ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసామంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఈ నెయ్యి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు దీన్ని అంతా బాగా ఒకసారి వేయించుకుందాము. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి వేయించుకున్నామంటే చూడండి, ఈ విధంగా ఆయిల్ అది సైడ్ వచ్చేస్తుందండి. ఇప్పుడైతే కరెక్ట్గా మనకు ఉడికిపోయినట్టు. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ మీకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఉప్పు కారం కానీ ఏమన్నా తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను ఇంకో కొద్దిగా కారం వేసుకుంటున్నాను. రైస్లే కానీ టిఫిన్స్లే కానీ కొద్దిగా స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. వేడన్నంలోకి కర్రీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.